శక్తి వచ్చేస్తూ ఉన్నది. అందుకని కొన్ని స్మార్ట్ ఫోన్లు వాడకూడదు అని చెప్తారు. మనం వాడినంతా కూడా మొత్తం మన డేటా అంతా తీసేసుకుంటుంది. అది నీవు ఎట్లా ఉన్నావో అంతా తీసేసుకుంటుంది. అది ఒక చోట ఏం చేయదు, అది ఒక చోట పెట్టుకుంటుంది, అది అంతే ఉపయోగించుకుంటుంది. రేపొద్దున మొత్తం బ్రహ్మాండం అంతా అర్థమైనప్పుడు కంట్రోల్ తీసుకుంటుంది. అప్పుడు కష్టమవుతుంది, ఆఫ్ చేయటం కష్టమవుతుంది. అది కొన్ని సినిమాలు వచ్చాయి, ఇప్పుడు నిజం అవుతూ ఉన్నది కూడా. కొన్ని సినిమాలు వచ్చాయి, మనమంతా అప్పుడు హాస్యం చేశాం, ఏదంతా ఊరికి డబ్బుల కోసం అని చెప్పి. నిజంగా నువ్వు జరుగుతున్నది ఇప్పుడు. సో కాబట్టి ఎక్కువ మనం ఆధారపడకూడదు. ప్రతిదీ ఆధారపడుతున్నాం మనం. ఏ షరీ కాఫీ అయిందా చెప్పు అడిగి, ఇట్లా ప్రతి దానికి ఏ కాఫీ పొడి మంచిది చెప్పు చెప్తుంది అది. అట్లా నువ్వు నీ టేస్టును బట్టి అదంతా రికార్డు చేసుకుంటుంది. అది ఎంతమంది ఎంతగా ఉపయోగిస్తున్నారో అది కూడా రికార్డు చేసుకుంటుంది. అది చూసి చెప్తుంది అది. అంతేగాని అదే ఇంటెలిజెంట్ అది పూర్తిగా. సో అదైన తర్వాత మనం డిపెండింగ్ అయిపోతాం. మొత్తం ఏం తినాలో ఈరోజు నేను అదే చెప్తుంది, ఎప్పుడు ఎరగాలో అదే చెప్తుంది. అంతా కూడా మొత్తం అంతా కంట్రోల్ చేసేసుకుంటుంది అంత మొత్తం. లేకపోతే ఏదో చెప్తుంది అది, నువ్వు అట్లా ఈ టైంకి నువ్వు వెళితే చచ్చిపోతా ఉంటుంది. వెళ్ళం, తినం, తాగం, ఒకరోజు వస్తుంది అది. మరి దీనికి ఏం పరిహారం అనవచ్చు? స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ వాడటం తగ్గించండి. ఎంతవరకు కావాలో అంతవరకే వాడండి. కానీ ప్రతిదీ కూడా క్వశ్చన్ ఆన్సర్స్, ఏషరీ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్, మీ బుర్ర ఉపయోగించుకోవటం లేదు. మీరు అంతా దాని మీద డిపెండింగ్ అయిపోతారు. మీరు మొత్తం దాని మీద డిపెండింగ్ అయిపోతారు. ప్రతి మాటకు దాన్నే అడుగుతారు. అప్పుడు మీ బుద్ధిశక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది, అది పట్టేస్తుంది. సో నీ వ్యవహారం అంతా, నీ ట్రిక్స్, నీ వ్యవహారం, నీ బుద్ధి అంతా అది పట్టేస్తుంది. అందుకని స్మార్ట్ ఫోన్ మీద ఎక్కువ గూగుల్ కొట్టి 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 గూగుల్లో అడగటం మానుకోండి. మీరు సొంతంగా పుస్తకం చూసి చదవండి, దాన్ని వెతకండి, రీసెర్చ్ చేయండి, అది బుద్ధిలో పెట్టుకోండి. మీరు గూగుల్లో ఎతకాల్సిన పని లేదు. చాలా ఎమర్జెన్సీ, అది కూడా కష్టమే. ఎమర్జెన్సీలో దారి అంతా కంట్రోల్ చేసేసి చూడండి, ఎక్కడికో తీసుకుపోతుంది ఒక్కొక్క పరిగెం. మనం దాన్ని నమ్ముతాం, గూగుల్ నమ్ముతాం. గూగుల్ నమ్మేసి ఏదో ఒక 2-3 కంపెనీలు ఉన్నాయి నమ్మేస్తాం, అది వేరే చోటకు తీసుకుపోతుంది. అప్పుడు కారులో కూర్చొని అతను ఎక్స్పీరియన్స్ ఉండిన, అయ్యో ఇక్కడ వెళ్ళకూడదు, నువ్వు తప్పుదారి వెళుతున్నావు అంటే, లేదు గూగుల్ ఏం చెప్తుంది, గూగుల్కి ఈల్డ్ అయిపోయి ఉంటాడు ఆ డ్రైవరు. గూగుల్ చెప్పినట్టే నేను వెళతానంటాడు. అక్కడ వెళితే అది ఆ దారి తప్పది. ఇక మళ్ళీ తిప్పుకోవాలి, చాలా కష్టపడాలి. మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఆ లెవెల్కి వచ్చేస్తుంది అది. ఆ లెవెల్కి వచ్చేసి, సో ఇప్పుడు రైట్గా వెళుతున్నావు నువ్వు వెళ్ళంటుంది. అప్పుడు చెప్పింది నేను తప్పని చెప్తుంది. బోలే కిలాడి అది, నేను తప్పు చెప్తున్నానని చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్. కాబట్టి మనం దారి తెలుసుకోవాలి. ప్రతి దానికి ఈ ఇల్లు తెలుస్తుంది మనకు బెంగళూరులో, అయినా గూగుల్ వేసుకుంటాం. సోమరితనం, ఇట్లా చూస్తూ గూగుల్ చూసుకొని పోతున్నాం. బుద్ధి ఉపయోగించాలి కొంచెం. 4వ లైను, 2వ ఇల్లు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. దానికన్నా మన ఇంటెలిజెంట్ చాలా పెద్దది. మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్గా దానికి ఇచ్చేస్తున్నాం, మనల్ని కంట్రోల్ చేస్తుంది. తప్పదు, కంట్రోల్ చేయక తప్పదు. ఒకరోజు ఆ కన్ఫ్యూషన్స్ వస్తాయి. అన్నీ ఇంటర్నెట్స్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది, గందరగోళం అయ్యే పరిస్థితి వస్తుంది. విమానాలన్నీ ఆగిపోతాయి, రైళ్ళన్నీ ఆగిపోతాయి, బస్సులన్నీ ఆగిపోతాయి, పెట్రోల్ దొరకకుండా ఈ సందర్భం వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అనుభవిస్తారు, ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఇప్పటికే నిన్న న్యూస్లో 3000 విమానాలు ఆగిపోయాయి. ఏదో ఒక కంప్యూటర్ పనిచేయలేదని చెప్పేసి, సూర్యుడి వెలుతురుకి తట్టుకోలేనటువంటి డివైస్ దాంట్లో పెట్టారా, తీయాలా అని చెప్పేసి ఆగిపోయాయి. అస్తవ్యస్తం అయిపోయింది అన్ని చోట్ల. కంప్యూటర్ ఆగిపోతే ఎంత కష్టమవుతుందో ప్రయాణాలు. అన్ని విమానాలు ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఎంత కష్టపడతాం మనం, చాలా కష్టపడాల్సి వస్తుంది.
మళ్ళీ సరిచేసుకోవటానికి ఎంత దూరం అవుతుంది మనకు? అంతట్లో మన పనులంతా ఏమైపోతాయి? సో ఇవంతా ఏమైపోయింది, మొత్తం డిపెండ్ అయిపోయాం మనం. ఆ డిపెండ్ కావటం చాలా మనకు మర్చిపోతే కష్టం కదా కొన్ని సందర్భాల్లో. మనం మామూలుగా టెలిఫోన్ ఒక సాక్షి పెట్టుకుందాం. మీరు నంబరింగ్ మర్చిపోతే మీరు లాక్ అయిపోతుంది కదా. ఒక్కపారి మర్చిపోయేటువంటి సందర్భం, ఎవరికి తెలియనటువంటిది కోడ్ వర్డ్ పెట్టుకుంటారు మీరు, ఎవరికి తెలియకూడదు అని, నువ్వే మర్చిపోతావు. పోనీ దాన్ని ఎక్కడైనా రాసి పెట్టుకుంటామంటే ఎవరు దొంగతనం చేస్తే దాన్ని, అందుకని ఎక్కడ రాసి పెట్టుకో. నాకు జ్ఞాపకం లేక ఉంటుందే, నేను పెట్టింది నాకే జ్ఞాపకం ఉంటుంది. అయిపోయి ఎక్స హ్యాష స్టారా గోయింద, అంగడికి వెళ్ళి దాన్ని పగలు కొట్టుకోవాలా. చిన్న విచారం అది. బీగం చెవులు అంతేనే, చిన్న విచారం. సో కాబట్టి ఇది మనకు మన బుద్ధిని అంతా కూడా కంప్యూటర్కి ఇచ్చేస్తున్నాం. కంప్యూటర్కి ఇచ్చి గమ్మన కూర్చుంటున్నాం. అంటే పప్పెట్ లాగా ఉంటున్నాం మనం, పప్పెట్ లాగా తయారైపోయాం మనం. అన్నీ ఆటోమేటిక్. శరి నాకు ఉప్పిట్టు చేసి పెట్టు అంటే అది ఉప్పిట్టు చేస్తుంది, అది ఉప్పిట్టు చేసి పెడుతుంది. చెత్త ఉప్పిట్టు, ఏం తింటారు ఏంటో తెలీదు. అట్లా ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అది బాగలేదు అది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనకి ఏం కావాలో మాత్రం ఉపయోగించుకోండి. ప్రతిదీ గూగుల్ 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 వెళ్ళొద్దండి, అవాయిడ్ చేయండి. దానికి ఆన్సర్ అది ఒక్కటే, కానీ లేకపోతే ఇది చాలా కష్టం అవుతుంది. పిల్లలు వదలరు, మీ ఇష్టం.